హెచ్ఆర్ అనేది కొంచెం టఫ్ జాబ్ కదా కాదా? వరల్డ్ లో ఒక్క నిమిషం, I just want to take an opportunity. Thank you for saying that. ఎందుకంటే మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా హెచ్ఆర్ ఇస్ అ ఫన్ జాబ్, ఈజీ జాబ్ నో నో నాట్ ఎట్ ఆల్. అనుకుంటారు. బట్ యూ బ్రాట్ ఇన్ అ గుడ్ పర్స్పెక్టివ్. ఎందుకంటే హెచ్ఆర్ అన్న కూడా మీకు ఏం పని ఉంటుంది, నార్మల్గా మీరు ఏం చేస్తారు అసలు ఎవరికి తెలియదు నార్మల్గా. ఎందుకంటే ఒక ఐటీ ఎంప్లాయ్ అయితే కోడ్ డెవలప్ చేస్తాడు, ఒక రిక్రూటర్ అయితే హైరింగ్ చేస్తాడు, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అయితే హీ డస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అని ఒక పర్సెప్షన్ ఉంటుంది. కానీ ఒక హెచ్ఆర్కి యాక్చువల్గా వాట్ వీ డూ ఇన్సైడ్ ద కంపెనీ, హౌ వీ ఎనేబుల్ పీపుల్ అనేది నార్మల్గా చాలా మందికి తెలియదు. చాలా మంది ఎమర్జింగ్ స్టూడెంట్స్ కూడా ఎలా ఉంటారని అంటే నేను హెచ్ఆర్ ఎంచుకుంటాను, నేను హెచ్ఆర్ తీసుకుంటాను ఎందుకనంటే యూనో ఇంకొక పర్సెప్షన్ ఏముంటుందంటే హెచ్ఆర్లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు, ఇట్స్ అ ఫీమేల్ డామినెంట్ వరల్డ్ అని ఒక పర్సెప్షన్ ఉంటుంది నార్మల్గా. కానీ యాక్చువల్లీ సారీ ఐమ్ హైజాకింగ్ ద కన్వర్సేషన్. సో కరెక్ట్ పాయింట్. ఫస్ట్ బ్రేకింగ్ ది ఐస్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఇప్పుడు హెచ్ఆర్ జాబ్ చేయాలి అని అంటే మేము ఎలా పార్ట్నర్ అవుతామంటే ఒక కంపెనీ ఉంటే ఒక ఆర్గనైజేషన్కి ఒక బిజినెస్తో మేము పార్ట్నర్ అయ్యి ఒక మనుషులకి ఎలా అయితే స్ట్రాటజీ డిజైన్ చేయాలో అలాంటి స్ట్రాటజీస్ డిజైన్ చేస్తాం మేము నార్మల్గా. సో ఫర్ దాట్ యూ హ్యావ్ టు గుడ్ విత్ నంబర్స్, యూ హ్యావ్ టు గుడ్ విత్ స్ట్రాటజీస్. అన్నిటికంటే ఎక్కువగా ఇప్పుడు మీరు లాట్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేస్తారు కాబట్టి యూ హ్యావ్ టు గుడ్ విత్ పీపుల్ ఫస్ట్. సో ఈ 3 skills అనేది మీకు ఇన్ లైన్ అయితేనే యూ కెన్ బి అ గుడ్ ప్రొఫెషనల్. అదర్వైజ్ కాలేజ్, సో వెన్ వీ గో టు కాలేజ్ ఆల్సో, మా ఎంబీఏ కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా వాట్ వీ టెల్ ఇస్ కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి ఏం చెప్తామనంటే స్పెషల్లీ మేనేజ్మెంట్ జాబ్స్ అనేవి ఇట్స్ నాట్ అ జాబ్ వేర్ యూ సిట్ బిహైండ్ అ స్క్రీన్ అండ్ ఒక కోడ్ డెవలప్ చేసి నార్మల్గా టుడేస్ జాబ్ ఇస్ డన్ అని చెప్పి వెళ్ళిపోతాము. అట్లా కాదు. వెన్ యూ గెట్ ఇన్ మేనేజ్మెంట్ రోల్, స్పెషల్లీ ఎంబీఏ గ్రాడ్స్, యూ హ్యావ్ టు డీల్ విత్ పీపుల్ ఫస్ట్. దట్ ఈస్ అ మోస్ట్ డిఫికల్ట్ జాబ్. అవును. You know what we think of HR, that we have only limited number of opportunities for males, and very exorbitant opportunities for females. బట్ ఇక్కడ నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. హెచ్ఆర్ అంటే కొంచెం సాడిజం చూపిస్తారని కూడా తెలుసు నాకు. అంటే మేమైతే సాడిస్ట్లం కాదు. అంటే బేసిక్ ఇప్పుడు మాకు హెచ్ఆర్లు ఉంటారు, అట్లనే అంటే మా హెచ్ఆర్లు కూడా కొంచెం ఇంచుమించు మీ అంత కాకుండా మీకు కొంచెం దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళ మెంటాలిటీ అండ్ వాళ్ళకి ఏంది అని అంటే 24 గంటలు ఎప్పుడు కూడా ఎవడొచ్చిండు, ఎవడు పోయిండు, ఎవడు ఏం చేస్తున్నాడు, ఇదే ఉంటది కదా ఎంప్లాయీస్ బిహేవియర్. మేము మంచిగానే ఉంటాము, కాకపోతే హెచ్ఆర్ తీసుకుంటే సాడిస్ట్ లాగా తయారవుతాం అనమాట.